కొడాలి నానికి కార్మిక శాఖ మంత్రి సుభాష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతోషం కోసం కొడాలి నాని నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడారని మండిపడ్డారు. రెడ్ బుక్ పేరెత్తితేనే గజగజలాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. భర్తీ చేస్తాం త్వరలో అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన సమ్మిట్లో 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా రావటం, గతంలో 20 లక్షల కోట్లు దాటి పెట్టుబడులు రావటం, సర్వవేగంగా విశాఖ అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే ఈ కోడిగుడ్డు మంత్రి మరి అనేక వ్యాఖ్యలు, హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇన్ఫోసిస్ని మేము తీసుకుని వచ్చాం, అసలు విశాఖని అభివృద్ధి చేయడంలో మాకు ముందు చూపు ఉంది, వెనక చూపు ఉంది, మీరేం అభివృద్ధి చేశారయ్యా? గంజాయి హబ్గా, ఫ్యాక్షనిజం హబ్గా మీరు మార్చారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పెట్టుబడులు ఫేక్ పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి భూములు కేటాయిస్తానని చెప్తున్నా ఉన్నారు. అనేక అవినీతి కేసులు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. అవి ఏమైనా నిలబడతా ఉన్నాయా? ఒక్కొక్కటిగా వీగిపోతూ ఉంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేక కోర్టుకు వెళ్ళే విధానాన్ని మరి పక్కదోవ పెట్టించి అనేక అర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది వేగవంతంగా ముగించమని సహకరించండి కోర్టులకి. ఈ రోజున నిరుద్యోగ సమస్య, గంజాయి సమస్య, ఫ్యాక్షనిజం సమస్య, అనేక భూములు మీకు ఇవ్వకపోతే 22A పెట్టడం, అనేక రకాల హింసలు పెట్టారు. ఈరోజు మీద ఏదో అభివృద్ధి చేసాం, ఆ కంపెనీని తెచ్చాం, ఈ కంపెనీని తెచ్చాం అని చెప్తా ఉన్నారు. మీకు సిగ్గుందా అసలు? ప్రజలు గమనించారు అన్నీ, మీరు చేసిన పనులన్నీ. అది కొండనంతా గోకి అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్లో అమౌంట్ 30 లక్షలు, మళ్ళీ దానికి సీవ్యూ ఈయనకి. ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలు గమనించలేదు అనుకుంటా ఉన్నారా? లేనిపోని వ్యాఖ్యలు చేయటం. ఈ పీపీపీ మోడల్లో మరి మెడికల్ కాలేజీలు నీ తప్పుదోవ పట్టిస్తూ మరి ఏదో ప్రజలకి నష్టం జరిగిపోతూ ఉందని చెప్తా ఉన్నారు. పూర్తిగా మెడికల్ సీట్లు మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువ మెడికల్ సీట్లు ఇచ్చే విధానాన్ని తీసుకురావడంతో పాటు పేదలకు వైద్యం సక్రమంగా అందే మార్గంలో ఇవన్నీ ఆలోచించి చేస్తే మీరు తప్పుదోవ పట్టించడం, ప్రైవేటీకరణ చేసేసరిని అల్లరి చేయటం, కోటి సంతకాలు మళ్ళీ దానికి. అయ్యా, మీరు కోటి సంతకాలు అనేవి మీ కార్యకర్తలు సంతకాలు పెట్టలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ప్రజల దగ్గరికి వెళ్లకుండా కార్యకర్తల చేత ఒక్కొక్కరి చేత 2 సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళ చేతులు లాగేస్తున్నాయని గోల పెడతా ఉన్నారు. మీరు సంతకాలు పెట్టవలసింది కోటి సంతకాలు దాని మీద కాదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు మనం ఎందుకు వచ్చేసాం అనే దాని మీద మీ కార్యకర్తలతో కూర్చుని ఒకసారి మీరు కూడా ఎందుకు సహకరించలేదు అనేది మీరు ఆలోచించి దాని మీద ఓ రివ్యూ తీసుకుని మీరు సంతకాలు పెట్టించుకోండి. ఓ 25-30 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయండి. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంతో పాటు వెల్లువలో వస్తున్న పెట్టుబడులను చూడలేక మీరు ఏవో పిచ్చివాగుళ్ళు వాగుతూ ఉన్నారు. కోటి సంతకాలు ఎందుకు పెట్టారో మీకే తెలియదు. పెట్టి కార్యకర్తలను పాపం రకరకాల విధాలుగా వేరే కుడి చేత్తో ఒకసారి, ఎడం చేత్తో ఒకసారి, అన్ని చేతులతోని చేయిస్తూ ఉన్నారు సంతకాలు. ఎందుకు వచ్చిన కష్టాలు మీకు ఇవి? ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఏం జరుగుతుందో. అందుకనే మీకు వైనాట్ 175 అంటే 11 ఇచ్చారు. మీకు విశాఖపట్నం మీద అంత కక్ష ఎందుకు? 175 వచ్చిన తర్వాత కూడా నా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి అని ప్రకటించారు. మళ్ళీ ఓడిన వెంటనే మళ్ళీ మైకుల మీదకి వచ్చి మేము చేయవలసిందంతా చేసాం, ప్రజలకు ఎంతో చేసేసాను, నన్ను మోసం చేశారని కన్నీరు పెట్టుకోవడం. అది కాదండి. అసలు 11 ఎందుకు వచ్చినాయి అనేది మీరు రివ్యూ చేసుకుని అక్కడ మీ కార్యకర్తలతోని ప్రజల చేత అనిపించుకున్నారు కాబట్టి ఎందుకు అనిపించుకున్నారని తెలుసుకోండి. అసెంబ్లీకి రావటం, ఆడ పేరు నాని, ఈ కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు వాగటం, మళ్ళీ వాగిన తర్వాత బూతులు తిట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడటం, ఆయన మెప్పు పొందడం కోసం. ఆయన నవ్వుకుంటున్నారా లేదా?
లేదంటే టీడీపీ కార్యాలయం మీద దాడులు చేయటం. మీకు అసలు అవగాహనే లేదు పాలన మీద అని చెప్పి ప్రజల మూలన కూర్చోబెట్టారు. కనీసం మంచి విమర్శలను స్వీకరించండి. ప్రజల వద్దకు వెళ్ళి ఎందుకు 11 సీట్లకి ఇచ్చామో తెలుసుకోండి. మరి విద్యుత్ విషయానికి వస్తే 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మీరు. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీ తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడా పెంచమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా రాష్ట్రంలో సోలార్ పవన్ విద్యుత్తులకు కూడా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దాని మీద కూడా పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో అనేక రకాలుగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అన్నట్లుగానే అధికారం నుంచి వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం మీరు గమనించుకోవాలి. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ ఉంటే నిన్న కొడాలని బయటకు వచ్చి మేము 6 నెలల్లో బయటకు వస్తున్నాం, మళ్ళీ పుల్లు సింహాలలాగా మళ్ళీ మేము పోరాడేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం. మీరు ఎంతసేపు అధికారంలో రావటం కన్నా మీరు చేసిన తప్పిదాలేంటి, మీరు ఎందుకు 11 సీట్లకు పడిపోయారో తెలుసుకోండి అయ్యా. ఆ రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడో పెట్టుకోండి అని కామెంట్స్ చేయటం, ఈరోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నారు అంటే డైపర్లు వేసుకుని తిరగటం. సింహాలు అప్పుడే సింహాలు, ఇప్పుడు గ్రామ సింహాలు. డైపర్ రాజ్యాల్లో మాడిపోకండి. ఎందుకు అప్పుడేమో ఆయన మెప్పు కోసం బూతులు తిట్టేయటం, ఈరోజు మమ్మల్ని ఏదో చేస్తారని స్ట్రోకులు వచ్చేయటం, హాస్పిటల్లో జాయిన్ అవటం, మేకపోతే గాంభీర్యం నటించటం, ఎందుకు ఈ కష్టాలన్నీ మీకు? మళ్ళీ యోగా ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తే మీరు ఎగతాళి చేయటమా? అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉన్న నాయకుడు. ఆయన మీకోసమే ప్రత్యేకించి వీళ్ళ మానసిక స్థితి బాగలేదు, వీళ్ళు మానసిక స్థితి మెరుగుపరుద్దాం అని ముఖ్య ఉద్దేశంతో యోగా లాంటి ప్రాక్టీస్ చేస్తారు మీరని చెప్పి అవన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే యోగా వల్ల ఏమవుతుందని చెప్తా ఒకడంటారు. మీకు అది అవసరం, మీరు యోగా ప్రాక్టీస్ చేయండి, మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోండి. ప్రజల్లోకి వెళ్ళి మహా అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టారు మీరు. పథకాలతో పాటు కొన్ని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లాంటివి, చెత్త పన్ను, ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర, ఆడుకుందాం రా, ఇలాంటి గొప్ప గొప్ప పథకాలన్నీ పెట్టి ప్రజలు మీకు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మీట్ నొక్కితే చాలు పడిపోతాయి. మీరు అమ్మ కూడా పెట్టారు, ఒక్కొక్కరికి ఇవ్వటం, ఇంట్లో ఒక్కొక్కరికి ఇవ్వటం, మళ్ళీ అది పడకపోతే పొరపాటున గ్రీవెన్స్ రేస్ చేసుకునే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వలేదు.